హలో ఫ్యామ్, ఈరోజు అయితే మనం వీడియోలో మన ఫ్రెండ్ని మీట్ అవ్వబోతున్నాము. సో వాళ్ళదైతే గణేష షెడ్ ఉందన్నమాట. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ నుండి సెలబ్రేట్ చేసుకునే ఒక ఫెస్టివల్. ఆ ఫెస్టివల్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మనమైతే మన ఫ్రెండ్ని మీట్ అవుదాము. మీకు ఇప్పుడు చాలా సర్ప్రైజెస్ ఉండబోతున్నాయి వీడియోలో. స్టే ట్యూన్. వచ్చేసినాము. హలో. ఎట్లున్నావు శైలు? సూపర్ ఫైన్. సో ఈరోజు అయితే మనం వీళ్ళ షెడ్లో అయితే వీడియోస్ తీసుకోబోతున్నాము. చాలా ఉన్నాయి వీళ్ళవి. గణేష చూద్దాము. ఫస్ట్ అయితే షెడ్ను ఓపెన్ చేద్దాం. ఇది చూడండి ఎంత బాగుంది. ఇదేంది శైలు? నంది. అదే నంది వాహనం. నంది వాహనం వినాయకుడికి. స్పెషాలిటీ ఏముంది ఇందులో? స్పెషల్ అంటే అన్ని దాంట్లో లైక్ సిట్టింగ్ లాగా ఉంటుంది. ఇది స్టాండింగ్ అనమాట, కంప్లీట్లీ స్టాండింగ్. ఓకే, ఇక్కడ చూడండి పీకాక్ కూడా ఉంది. ఎంత బాగుంది కదా. ఈ పెయింటింగ్స్ అంతా చూడండి. ఇక్కడ చూడండి ఎంత పెద్దది ఉందో గణేష. ఇదిగోండి ఇక్కడ చూడండి. వావ్ ఎంత పెద్దది. ఏమన్నా స్పెషాలిటీ ఉందా దీనికి? స్పెషాలిటీ అంటే ఏం లేదు, మా షెడ్లో మొత్తానికి హైట్ ఇదే ఉంటుంది అనమాట. అవును చూడండి, నేను ఎంత ఫ్రంట్కి వెళ్తే అంత బాగా కనిపిస్తుంది. చాలా పెద్దది వినాయకుడు అయితే. ఇంకా పెయింటింగ్ చెమ్కి అవి వేయాలి. ఓకే, ఇంకా లుక్ బాగా వస్తుంది అనమాట. బాగుంది కదా చూడ్డానికి. బాగుంది. అమ్మవారు ఇంకా వేయాలా పెయింటింగ్? లైక్ ఈ గోల్డ్ చెమ్కి వేయాలంతే. గోల్డ్ చమ్కి. ఇక్కడ చూడండి ఎంత బాగుంది. క్యూట్గా చేసి పెట్టినారు. ఇది ఇంకా పెయింటింగ్ కాదా? దీనికి ఇంకా వర్క్ ఉంది. ఓకే, ఇది చూడండి దీనికి ఇంకా వర్క్ చేయాలంట. పెయింటింగ్ అంతా డెకరేట్ చేస్తే ఇలా ఉంటాయి కదా. ఇది కంప్లీటెడా? ఇది చూడండి, ఇది చూడండి ఎంత బాగుందో. ఇక్కడ స్నేక్ వచ్చి దీంట్లో అయితే వాహనం ఏం రాదు, రెండు సైడ్ దిండే ఉంటుంది. ఓకే, అంటే అక్కడ రెండు సైడ్ పిల్లో ఉందంట, బట్ వాహనం ఏం లేదు. అయినా కానీ బాగుంది, సింపుల్గా క్యూట్గా. నాకైతే చాలా బాగా నచ్చింది. తర్వాత ఇక్కడ చూడండి, ఏనుగు మీదే ఉంటుంది. ఏనుగు మీదనా? ఏనుగు మీదే ఉంటుంది దేవుడు. ఇక్కడ చూడండి కింద ఉందన్నమాట. ఇక్కడ ఉంది ఏనుగు. సో పైన గణేష. బాగుంది కదా. నెక్స్ట్ ఇక్కడ ఇది ఆల్రెడీ చూపించేశాను నేను, బట్ చూడండి ఎంత బాగుంది. అయినా నేను వచ్చుంటా కానీ అసలు ఎంత పెద్ద షెడ్ తెలుసా ఇది. వామ్మో చూడండి, చుట్టూ 4 డైరెక్షన్స్లో చూపిస్తున్నాను. చాలా పెద్ద షెడ్. అండ్ ఇక్కడ సూపర్గా ఉందన్నమాట గణేష. ఓకే, ఇది అయిపోయింది. తర్వాత ఇక్కడ చూడండి, ఇదేం డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్ ఏదో కస్టమర్ అడిగారు అనమాట ఇవేలాగా. ఓకే, కాబట్టి అలా చేశారు. ఇక్కడ చూడండి లయన్. సో ఇలా ఉందన్నమాట ఇది టోటల్గా. ఇంత బాగుంది కదా, డిఫరెంట్గా ఉంది అన్నిట్లోకి ఇది. తర్వాత ఇది ఇక్కడ చూడండి శివలింగం. అయితే కిరీటం కూడా డిఫరెంట్గా ఉంటుంది. సైడ్కా సైడ్. ఓకే, ఇక్కడ చూడండి స్లాంట్గా బెండ్ అయింది ఇది. తర్వాత ఇదేంది ఇక్కడ? అవును, ఇక్కడ ఎందుకు ముక్కు దగ్గర ఇక్కడ బర్డ్స్ వేశారు డిజైన్. సో యాక్చువల్లీ తనకు కూడా తెలియదంట, కానీ చాలా క్యూట్ ఉంది. ఇది కంప్లీట్లీ పెయింటర్ చాయిస్. వాళ్ళకి ఎలా అనిపిస్తే వాళ్ళు వేసేస్తారనమాట. మనం పెద్దగా దానికి పట్టించుకోవడం అవసరం అనమాట. బట్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అయ్యి అయితే చాలా బాగా ఎలివేట్ అవుతుంది ఇంట్లో. అవునవును. ఇంకా దాని తర్వాత ఇది పైన ఆర్చ్ లాగా కదా. చూడండి ఇవి 2 పీసెస్ ఉన్నాయి కదా, చాలా సేల్ అయినట్టున్నాయి. ఇవి 3 ఉన్నాయి, 3 పీసెస్ ఉన్నాయి ఇలాంటిది. ఆర్చ్ టైప్ అంట. ఇదైతే చాలా బుజ్జిగా. ఇక్కడ చూడండి ఇంకొకటి చూపిస్తే చాలా క్యూట్ ఉంది. ఇది చూడండి, ఇదేంది? ఈగలు అనుకుంటా. ఓకే, అది ఈగలు అంటే ఈగలు కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా బాగుంది కదా. ఇంకా తర్వాత ఇక్కడ చూడండి లయన్. ఇందులో అయితే పెద్ద హడావుడు లేకుండా సింపుల్గా ఉంటుంది. క్యూట్ ఉంది. అవును, సేమ్ ఇదే కదా అప్పుడు ఉండేది ఫ్రంట్లో. సేమ్ అదే. ఓకే,
ఇంకా ఎన్ని డేస్ ఉంది? ఇంకొక 8 డేస్ ఉంది కదా, సో అప్పుడు ఇది చూడండి ఎంత బాగుందో. ఓ ఓకే ఓకే, ఇప్పుడు నా ఫ్రెండ్ ఫేవరెట్ గణేష్ అని చూపిస్తాను, నేను రివీల్ చేస్తాను అనమాట. చాలా బాగుంది చూడ్డానికి. ఇదిగో అదే పైన శివుడు. ఓకే, వావ్ ఎంత బాగుంది చూడండి. పైన శివుడు, ఇంకా కింద గణేష వచ్చాడు. ఇక్కడ చూడండి సింహం, లయన్ ఇట్ సైడ్ డబుల్ సైడ్ ఉంది కదా. ఇక్కడ పీకాక్ అనమాట సైడ్లో. అటు సైడ్ కూడా ఉందా? అదిగోండి ఇటు సైడ్ పీకాక్. అయినా పెయింటర్స్కి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. పెయింటర్స్ కానీ ఇంకా ఈ బొమ్మలు చేస్తారు కదా, వాళ్ళు ఎంత బాగా చేసినారు చూడండి. అవును, ఇది చూడండి, ఇది ఎంత బాగుంది. దీని కాస్ట్ ఎంత ఉంటుంది అంటే దీని కాస్ట్ మొత్తం కాదు, దీని కాస్ట్ ఇది 8 feet వస్తుంది, 11,000 పడుతుంది. 11,000 ఓ ఓకే. ఏమైనా డిస్కౌంట్స్ అలాంటివి ఉంటాయా? నెగోషియబులే, కస్టమర్స్ బట్టి. ఓకే, విన్నారా? చూడండి, ఎవరన్నా ఈ వీడియో కానీ చూసి వినాయకుడి కోసం వస్తే మా సైలు డిస్కౌంట్ ఇస్తావా? డిస్కౌంట్ ఇస్ ఆఫ్ కోర్స్ అది. ఇక్కడ చూడండి సేమ్ అదేలాగా, కాకపోతే కలర్స్ డిఫరెంట్ చేసినారు. పైన చూడండి శివుడు, కింద వినాయకుడు, సేమ్ అదేలాగా. ఇంక ఇక్కడ జిరాఫీ వచ్చింది, సారీ డీర్ వచ్చింది, ఇంకా అంతే సేమ్ అదేలాగా, కాకపోతే కొద్దిగా డిఫరెంట్. ఇవంతా ఏంది? ఇది అచ్చులు, అంటే బొమ్మంతా డై నుంచి వస్తుంది అనమాట. ఓకే ఓకే, అది చూడండి ఎన్ని అచ్చులు ఉన్నాయో. వీటిని యూస్ చేసుకొని చేస్తారంట. మనం నెక్స్ట్ ఇయర్ ఎలా చేస్తారో దాన్ని కూడా ఒక వ్లాగ్ చేద్దాం, మనకి టైం లేదు, సో కాబట్టి మనం ఇలా చేసుకుంటున్నాము. ఇక్కడ చూడండి, సో ఇలాంటిది మనం అక్కడ చూసినాం అనుకుంటా, బట్ ఒకటే ఉంది. అవునా? ఇది ఒకటి చాలా సేల్ అయిపోయినాయా? అంటే ఇది తెప్పించింది ఒక పీసే ఉంది అనమాట. చాలా బాగుంది చూడండి. ఇంకా షైనింగ్, ఆ చమ్కీలు వేసుంటే అసలు మెరుస్తుంది తెలుసా, స్పార్కిల్స్ వచ్చినాయి. ఓ ఇది చూడండి, అది ఎందుకు అట్లా బ్లాక్? కొంతమంది కస్టమర్స్ ఒకేలా ఉంటారు కదా, కొంతమంది బ్లాక్ బాగా ఇష్టపడతారు. నాలాంటి వాళ్ళు, నేను బ్లాక్ లవర్ అనమాట. సో చూడండి డిఫరెంట్గా కలరింగ్ కూడా ఇచ్చినారు. ఇక్కడ చూడండి ఫ్లవర్ వేసినారు, చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఇది సేమ్ అక్కడ ఉన్నిందా? ఇలాంటిది మనం అక్కడ ఒక పీస్ చూసుంటాం, బట్ కలర్స్ డిఫరెంట్గా ఉంటాయి అంతే. ఇది చూడండి, ఇంకా ఈ షేడ్లో హైయెస్ట్ అంటే ఫీట్ ఎంత? 13 feet అంటే ఇక్కడ. ఇంకా దానికి మించి చేయాలంటే షెడ్లు లేపేయాలన్నమాట. ఇక్కడ చూడండి అయితే 6 hands వస్తుంది. 6 అక్కడ చూడండి 6 hands ఇక్కడ ఉన్నాయి, ఇటు సైడ్ ఉన్నాయి చూడండి. ఈ మిషన్ ఏంది? పిండి కలుపుకునేదా? పెయింట్ మిషన్. ఓకే, ఇది పెయింటింగ్కి మిషన్ యూస్ చేస్తారంట. చూడండి ఇలా ఉంటుంది. మనకి వినాయకుడు ఇచ్చేటప్పుడు ఎంత లుక్గా ఎంత బాగుంటుంది కదా, దాని వెనుక హార్డ్ వర్క్ చాలా ఉంటుంది. హార్డ్ వర్క్ని ఎవరు చూడరు కదా. ఇక్కడ చూడండి, చూడండి ఇది వచ్చి చిన్నగున్న గణేష అనమాట, చాలా బాగుంటుంది. చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా చిన్నగా ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి సెట్ చేసినారు వాళ్ళే పీటను కూడా, ఇట్లా స్టాండ్స్ సెట్ చేసి దాని మీద చేసి పెట్టినారు. సో మీరు సపరేట్గా ఇలా సపోర్ట్కి వేసుకోవాల్సిన పని కూడా లేదు. అన్నిటికీ అలానే ఉన్నాయి, చిన్నవాటికి పెద్దవాటికైతే బెంచెస్, చిన్నవాటికైతే ఇలా. నైస్ కలరింగ్, బాగుంది అసలు కదా. ఇప్పుడు ఇట్లా వీడియో తీసి పెట్టేది వేరు, ఒకలా ఉంటుంది డిఫరెంట్గా. మనం వీటికి సాంగ్స్ యాడ్ చేస్తే అసలు ఆ లుక్కే వేరు కదా. ఆ సాంగ్కి బాగా ఎలివేట్ అవుతుంది, అందుకని.
కానీ కాపీరైట్ పడిపోతుంది కదా సాంగ్ యాడ్ చేస్తే. మనం యూట్యూబ్ అంటే యూట్యూబ్లోనే ఉంటుంది కదా సాంగ్స్, అవి యూస్ చేస్తే ఏమవ్వదు. లెంత్ వీడియోస్కి అయితే ఎట్లా పెట్టినా కాపీరైట్ పడిపోతుంది. సో చూడండి, ఇవన్నమాట ఫైనల్ గణేషాస్. ఇట్లుంటుంది బ్యాక్ సైడ్. ఇప్పటికి కుదిరింది, ఎప్పటి నుండో చేద్దాం అనుకున్నాను వ్లాగ్, బట్ కుదరలేదు. అక్కడక్కడ ఒక్కొక్కటి ఉన్నాయి, చాలా ఉన్నాయంట, సేల్ అయిపోయినాయంట అంతా. సో ఫైనల్గా ఇవైతే ఉన్నాయి ప్రజెంట్కి. ఇవి షేప్స్ చెప్తాను నాకు. సో ఇలా అయితే జరిగింది ఫైనల్గా. మొత్తం చూసేశారు కదా గణేష్ అని, ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయి. అవి వీళ్ళవే అనమాట, ఈమె ఓనర్ అనమాట షెడ్కి. సో ఏమన్నా చెప్పాలా? వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ.